ఎక్కడ బండి ఎక్కడ మీది? మిమ్మల్ని ఆపితే ఎందుకు ఆగలేదు మీరు? ఎక్కడ ఆగారు? మీరు ఆగలే? ఆగలేదు ఆగలేదు డిపార్ట్మెంట్ అన్నారు. మీరు ఏ డిపార్ట్మెంట్? మీరు రైల్వే డిపార్ట్మెంటా? నేను డిపార్ట్మెంట్ అన్నారు. రైల్వే డిపార్ట్మెంట్ ఏది కార్డు ఏదండి మీరు? కార్డు తేలేదు. ఇందాక మళ్ళీ ఏదో పొలిటికల్ పార్టీ పేరు చెప్పారు మళ్ళీ. అవునా? పార్టీ పేరు అయితే నేను తేదలుచుకోలేదు. డిపార్ట్మెంట్ అంటున్నారు, రైల్వే డిపార్ట్మెంట్ అంటున్నారు, పొలిటికల్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు ఏదో ఇన్ఛార్జ్ కూడా ఏదో చెప్పారు ఏదో డివిజన్కి. అవునా? హెల్మెట్ లేదు మీ దగ్గర. మీ దగ్గర లైసెన్స్ ఉన్నదా పోనీ? ఓకే, చూపించండి, లైసెన్స్ చూపించండి. ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఏదండి? పొల్యూషన్ ఇన్సూరెన్స్ కూడా లేవు. కానీ మా దూరం నుంచి మాత్రం డిపార్ట్మెంట్ ఇలా చూపించి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఆగలే. నేను పరిగెట్టా, మా వాడు పరిగెట్టుకుని ఆపాడు. మా కానిస్టేబుల్ పారిపోవడం ట్రై చేశారు. మీరు వద్దు, పారిపోయేసాను ట్రై చేశారు. నేనే కదా మిమ్మల్ని ఆపింది. ఇంకో వేరే వాళ్ళు ఏదని చెప్తే కనుక అప్పుడు వింటే మీరు చెప్పింది నిజం అబద్ధమో నేను క్లారిఫై చేసుకొని ట్రై పడద్దు. ఏ డిపార్ట్మెంటు కాదు మీరు. ఏ డిపార్ట్మెంటు కాదు. ఏ డిపార్ట్మెంట్? ఏం చేస్తారు రైల్వేలో? లైసెన్స్ కూలీగా చేస్తారు. మరి డిపార్ట్మెంట్ ఏంటి? మరి ఆపాలి కదా, ఆపి చెప్పాలి కదా. ఇందాక ఏదో నా పేరు చూసి ఎవరికో ఫోన్ చేస్తున్నారు కదా, పేరు చెప్తున్నారు కదా. మేము అబ్జర్వ్ చేయమనుకుంటున్నారా అన్నీ? ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరో ఏంటి అన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. ఇన్సూరెన్స్ లేదు, హెల్మెట్ లేదు, పొల్యూషన్ లేదు. ఎంత ఫైన్ పడదు అనుకుంటున్నారు ఉజ్జాయింపుగా మీరు? 1035 రూపాయలు. ఇన్సూరెన్స్కి 2000 రూపాయలు, పొల్యూషన్కి 1500 రూపాయలు, మొత్తం 3 కలిపితే 4500 రూపాయలు. 4535 రూపాయలు ఫైన్ కట్టాలి మీరు. మీరు ఆగి ఉంటే కనుక నేను జస్ట్ ఒక హెల్మెట్ ఫైన్తో మిమ్మల్ని పంపించేద్దండి. ఎందుకంటే మేము కూడా మానవతా దృక్పథంతో వేలు ఫైన్ కట్టుకోవాలనే ఉద్దేశంతో, హెల్మెట్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళతో హెల్మెట్ పెట్టించాలనే ఉద్దేశంతో, ఇది మా ఉద్దేశమే కాదు, ఆ పార్లమెంట్లోని మన ఎక్కడ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఒక ఉద్దేశం ఏంటంటే హెల్మెట్ పెట్టించి మీ ప్రాణాలు కాపాడదాం అన్న ఉద్దేశంతో 1000 రూపాయలు ఫైన్ పెంచారు. ఆ ఫైన్ వేసి మేము మీ చేత హెల్మెట్ పెట్టిద్దామని గౌరవ హైకోర్టు కూడా చెప్పింది. మీ చేత ఏదో రకంగానే ఇంప్లిమెంట్ చేయిందామని అనుకుంటుంటే మీరు మాత్రం పారిపోవడం ట్రై చేయటం. కనీసం మినిమం డాక్యుమెంట్స్ అయితే అప్డేట్ కూడా లేదు మీ దగ్గర. మళ్ళీ మీరు డిపార్ట్మెంట్ అంటున్నారు, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఏదో ఒకటి అంటే ఏం చేయాలండి? డిపార్ట్మెంట్ చెప్పండి మీరే. డిపార్ట్మెంట్ అనే వర్డ్ దేనికి ఉపయోగపడుతుంది? ఎక్కడ ఉపయోగిస్తాం మనం? ఎమర్జెన్సీ. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ అన్నది మీ రైల్వే దాంట్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు పబ్లిక్లో ఎవరు ఉపయోగిస్తారు డిపార్ట్మెంట్ అన్నది? మరి మీరు డిపార్ట్మెంట్ అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి మేము? అంటే ఈయన మా పోలీస్ సోదరుడు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని పోలీసే అనుకున్నా. పోలీస్ అయితే ఫస్ట్ టైం నేనే వేస్తాను. ఇక్కడ సిటీలో పోలీసులు ఎవరైతే హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారో నేనే వేస్తున్నా. నేనే ఆఫ్ చేసి మరీ వేస్తా. యూనిఫామ్లో ఉంటే అది మళ్ళీ గ్రూప్లో కూడా పెడతాం, మా గ్రూప్లో. అందుకే ఆఫ్ చేశాను. డిపార్ట్మెంట్ అయితే కంపల్సరీ వేద్దామని. కానీ డిపార్ట్మెంట్ కాదు, రైల్వేలో ఏదో చిరుద్యోగి. మరి ఎందుకు పారిపోవడానికి ట్రై చేశాను? చేపట్టుకుని ఆయన లాగలేదు, నువ్వు చేపట్టుకుని లాక్కుని వెళ్ళిపోయావు. ఆయన చేపడితే ఆ చేపట్టుకుని లాక్కుని వెళ్ళిపోయావు ఆకుండా. నేను చూశాను కదా నా కళ్ళతో. హెల్మెట్ పెట్టుకుంటారా మరి మీరు నెక్స్ట్ టైం నుంచి? సరే అయితే 1035 కట్టుకుని హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి.